అందరికీ నమస్తే అండి. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున పల్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ప్రపంచం మొత్తం చూసింది ఆ వీడియో. సో దాని మీద నమోదైన కేసుల్లో భాగంగా హైకోర్టులో ఈరోజు వరకు కూడా వాయిదాలు పడుతూ వచ్చాయి. సో ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన మీద 4 కేసులు ఉన్నాయి. ఈవీఎం ధ్వంసం చేసిన కేసు, అడ్డొచ్చిన వారిని ఆ రోజు కొట్టారన్న కేసు, బెదిరించి కొట్టారన్న కేసు, ఆ తర్వాత తన ఇంట్లో మారణాయుధాలు తన వాహనంలో పెట్టుకున్నారన్న కేసు, అలాగే 307 హత్యాయత్నం అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇలా 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇన్నాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అది హైకోర్టులో వాదనలు జరుగుతూ విచారణ మీద విచారణ జరుగుతూ వాయిదాల మీద వాయిదాలు పడి ఇప్పుడు ఈరోజు తీర్పు వచ్చింది. ఈరోజు హైకోర్టు ఆ కేసులను కొట్టివేయడంతో, ఆ పిటిషన్లను కొట్టివేయడంతో పోలీసులకు పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం అయింది. అరెస్ట్ ఇమీడియట్గా చేసేశారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలుసు కదా, ఇమీడియట్గా అరెస్ట్ చేసేశారు. మేబీ ఆయన్ను రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఆయన తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్లు మూవ్ చేస్తారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారు, లీగల్గా ఫైట్ చేస్తారు. ఎంత ఫైట్ చేసినా, లీగల్గా ఎంత ఫైట్ చేసినా దాదాపుగా ఆయన ఇరుక్కుపోయినట్టే. ఇక కొన్నాళ్ళ పాటు బయటకు రావడం కష్టమే, కొన్ని నెలల పాటు. ఈ 307 అనేది పెద్ద కేసు, ఈవీఎం ధ్వంసం అనేది కూడా సీరియస్గానే పరిగణిస్తారు. సో ఈ 2 కేసుల్లో కూడా కనీసం ఒక నెల 15 రోజులైనా సరే లోపల ఉండాల్సి రావచ్చు అనుకుంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉండంగానే ఆయన చేసిన అనేక ఆకృత్యాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాచర్ల ఎమ్మెల్యేగా ఆయన ప్లస్ ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారు చేసిన పనులు ఏమీ తక్కువ కాదు. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళిద్దరు అండ చూసుకొని ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కూడా బాగా రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇళ్ళకెళ్ళి కొట్టారు. సాధారణ ప్రజల ఆస్తులను కూడా చాలా చోట్ల ధ్వంసం చేశారు, దోచుకు తిన్నారు అనే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎక్కువ ఆరోపణలు, ఎక్కువ వివాదాలు ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపైనే. సో అందుకే అక్కడ ప్రభుత్వం అంతా, ఎందుకంటే అక్కడ చంద్రయ్య మరణం కానీ జాలయ్య మరణం కానీ టీడీపీ వాళ్ళు ఊరికే మర్చిపోరు. యాక్చువల్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం మీద గవర్నమెంట్ వచ్చి 15 రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా అతను అరెస్ట్ చేయట్లేదేంటి అని టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు ఇంటర్నల్గా. ఏమైనా కాంప్రమైజ్ అయిపోయారా, పెద్దోళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయిపోయారా కోర్టులో, అందుకే వీళ్ళు సీరియస్గా వాదనలు జరగట్లేదా, కోర్టు తీర్పు అందుకే రావట్లేదని చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకున్నారు కూడా. కానీ కోర్టుల్లో ఒక విషయం వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలి. సో కోర్టులు ఈరోజు కేసు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా టైట్ అయిపోద్ది, కేసు అయితే టైట్ అయిపోద్ది. ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మరీ విస్తృతంగా ప్రవర్తించారనమాట. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది మీద ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి. మాజీ మంత్రి అనిల్ గారి మీద నిన్న ఒక ఫిర్యాదు చేశారు, స్థలం ఆక్రమించారని. అలాగే కొడాల నాని గారి మీద, వల్లభనేని గారి మీద కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. సో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అసలు పొంగనూరు నియోజకవర్గానికి రానివ్వట్లేదు. రాష్ట్రం మొత్తం మీద ఒక 20 మంది నాయకులను, ఒక 20 మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెట్టారనమాట. సో ఆ 20 మంది పేర్లు లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నాయి. వాళ్ళ మీద చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాము, మాకేదో అధికారం వచ్చింది కదా అని చెప్పి మేమేమి బరి తెగించి ఇష్టానుసారం వెళ్ళము, వాళ్ళ మేమేమి దాడులు చేయము, చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో రెడ్ బుక్లో వన్ ఆఫ్ ద మెయిన్ నేమ్, బహుశా బోల్డ్ లెటర్స్తో రాసిన నేమ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. సో అలాగే మరో 20 మంది వైసీపీ నేతలు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, పెద్దిరెడ్డి గారు, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఒక వికెట్ ఒకరు దొరికారు, ఇంకా మిగిలిన వాళ్ళు పని కూడా పడతారు. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా కొన్ని ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, కొన్ని ఇంటర్నల్గా. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా చోట్ల ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి, ప్రపంచం చూసింది కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నారు. చూడని దారుణాలు ఎన్నో ఉన్నాయి, బయట ప్రపంచానికి కనిపించిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అవన్నీ కూడా మాచర్ల నియోజకవర్గంలో ఒక్కొక్కటి కూడా గతంలో ఏం చేశారు, ఎవరెవరు భూములు ఆక్రమించుకున్నారు, ఎవరెవరు ఇళ్ళకెళ్ళి ఆస్తులు ధ్వంసం చేశారు, ఎవరెవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరిని కిడ్నాప్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో వరుసగా కంప్లైంట్లు నమోదవుతూ ఉంటాయి. మేము ఎన్నాళ్ళు భయపడ్డాము, మేము ఎన్నాళ్ళు అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము. నాకే ఒక ఎన్ఆర్ఐ ఎవరో ఫోన్ చేశారు ఒక ఏడాదిన్నర కిందట,
వాళ్ళకున్న ల్యాండ్ సెటిల్మెంట్లో భాగంగా అడుగుతున్నారని. మనం ఏం చేయలేమంటే అధికారంలో ఉన్నారు కదా అని నేను చెప్పాను. ప్లస్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అంతవరకే చేశా. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయన్నమాట. సో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇంక ఇరుక్కుపోయినట్టే, కొన్నాళ్ళు బయటకు రాలేరు. ప్రజల్లో ఆల్రెడీ ఓడిపోయారు, కోర్టులో కూడా ఇప్పుడు ఓడిపోయారు అనమాట. ఆయన పొలిటికల్ కెరీర్ కూడా రిస్క్లో పడినట్టు. పొలిటికల్గా కూడా ఇంక బహుశా ఆయన్ను ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు, ప్రజలు మళ్ళీ దగ్గరికి తీసుకునే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి నిజస్వరూపం తెలిసిపోయిన తర్వాత ప్రజలు మళ్ళీ నెత్తిన పెట్టుకోవడం కష్టం. నెత్తిన పెట్టుకున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కానీ అధికారాన్ని చూసి అధికార మదంతో ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.